ఒక్క నిమిషం సీతారాం నాయక్ గారు, రామచంద్ర నాయక్ గారి వెర్షన్ తీసుకుందాం. కాబోయే డిప్యూటీ స్పీకర్ గారు రామచంద్ర నాయక్ గారు. రామచంద్ర నాయక్ గారు, మీరు డిప్యూటీ స్పీకర్ కాదు, మీరు ఫ్యూచర్ లో స్పీకర్ అయితే మాత్రం, ఇప్పుడైతే డిప్యూటీ స్పీకర్ అవుతున్నారు, నెక్స్ట్ టర్మ్ లో స్పీకర్ అయితే మాత్రం ఇటువంటిని స్పేర్ చేయరు. మీరు చరిత్రలో నిలిచిపోతారని నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా నిలబడిపోతారు. మా కేసీఆర్ కూడా డిప్యూటీ స్పీకర్ అయితేనే చరిత్రలో నిలిచిపోయాడు. నెక్స్ట్ మా నాయక్ అన్నే డాక్టర్ గారు, రామచంద్ర నాయక్ గారు, మీరు స్పీకర్ కావాలి. నెక్స్ట్ టర్మ్ లో ఇటువంటి స్పేర్ చేయకుండా మీరు చరిత్రలో నిలిచిపోవాలి, ప్రజల దృష్టిలో నిలిచిపోవాలి. ఇటువంటి పార్టీ ఫిరాయింపులను ఉపేక్షించకుండా వెంటనే మీకు పిటిషన్ అందిన వెంటనే డిస్మిస్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఆ అదృష్టం కూడా నాకు రావాలని కోరుకుంటున్నా భారత్ గారు. ఎట్లా మరి మంత్రి కావాల్సింది మంత్రి కావాలి సార్, అదే మీకెందుకండి? తెలంగాణ సెంటిమెంట్ లేండి సార్ నాయక్ గారు. అది లేదండి, ఆయనకి అన్యాయం జరుగుతా ఉంది. జయశ్రామ భరత్ దాని గురించి మాట్లాడతలేడు. ఇంత అన్యాయాలు జరుగుతూ ఏ రకంగా అన్యాయాలు జరిగినా వీళ్ళకే జరుగుతాయి, దాన్ని పట్టించుకునే వాళ్ళు ఉండరు. లంబాడీలకు కేబినెట్ లో స్థానం లేకపోవడం అన్యాయమే, డెఫినెట్ గా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సింది. ఎస్ రామచంద్ర నాయక్ గారు. ఎస్ భరత్ గారు నమస్కారం. ఇప్పుడు ఒకటేనంటే సరే, మన కో పార్టిసిపెంట్స్ కి జీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. వాస్తవంగా స్పీకర్ గారు చాలా న్యాయబద్ధంగానే తీర్పులు ఇస్తున్నట్టుగా తెలంగాణ ప్రజానీకం చర్చలో మరి చర్చలు జరుగుతా ఉన్నాయి. గతంలో టిఆర్ఎస్ పార్టీ చేసిన ఆ ప్రజాస్వామిక విధానాలు, నియంత్ర ధోరణి కంటే రేవంత్ అన్న ప్రజాపాలనలో మరి వాస్తవంగా తీర్పు మంచిగా న్యాయంగా. మీరు మొదటి నుంచి చూసినట్లేరు, కేసీఆర్ జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అని చెప్పాను నేను. అవును. రెండవది ఏంటంటే మీరు ఉరిదీస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాలదని చెప్పారు. వాస్తవంగా ప్రజలు తెలంగాణ ప్రజలు వాస్తవంగా ఈ రోజు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంది. మరి రేవంత్ రెడ్డి గారి పాలనను ఆస్వాదించాలని, అదే విధంగా సంక్షేమ ఫలాలు అందిపుచ్చుకోవాలని. తప్పకుండా అవి ప్రజలకు చేరాలంటే కొంత మరి పార్టీ స్థిరత కూడా ఆలోచించాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. అదేవిధంగా కేసీఆర్ గారి నోటి నుండి ఈ ప్రభుత్వం 6 నెలలు కూడా ఉండదు, 3 నెలలు కూడా ఉండదని శాపనార్థాలు అదేవిధంగా పెట్టడం వల్ల స్థిరత్వం కోసం కూడా ప్రజల ఆకాంక్ష నెరవేర్చుకోవడం కోసం కొంతమందిని డెఫినెట్ గా మనం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఈ రోజు ప్రజలు కోరుకున్న పాలనను అందించడం కోసం, కొంత స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కోసం, ధర్మ రక్షణార్థం కొంత నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి గారు మరి అదేవిధంగా ప్రజాప్రభుత్వం సమిష్టిగా తీసుకునే నిర్ణయాల్లో భాగంగా కొంతమంది అక్కడ కేసీఆర్ గారి ధోరణి నచ్చక అక్కడ వారు నియంత పాలనకు విసుకెత్తిన వాళ్ళు కొంతమంది స్వయంగా వారికి వారు వస్తామన్నప్పుడు మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటది. భరత్ గారు, యుద్ధం వచ్చినాక ధర్మాలు అధర్మాలకు చోటు లేదు, అంతేనా? మరి ప్రజలు ఇప్పుడు అంటే నాకు యుద్ధం వచ్చినట్టు కనిపించట్లేదు. ఓకే, ఇప్పుడు 2014లో యాక్సెప్టెడ్, ఇప్పుడు బీఆర్ఎస్ అదే చెప్తుంది ఏంటంటే రేవంత్ రెడ్డి వచ్చి ఓటుకు నోటు వేసి మా ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేసినందుకు, అక్కడ ప్రభుత్వం కూలగొట్టేందుకు 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, చంద్రబాబు నాయుడు డీస్టెబిలైజ్ చేసే ప్రయత్నం చేశారు కాబట్టి ఓకే గ్రాంటెడ్, పర్మిషన్ గ్రాంటెడ్ అన్నారు. ఇప్పుడు మీ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంది? 64 మంది గెలిచిన తర్వాత ఎంఐఎం సపోర్ట్ కూడా ఉన్న తర్వాత ఆ రోజు వారు అది పూచి చూపించి వాళ్ళు దాన్ని స్వార్థ రాజకీయాల కోసం వాడుకున్నారు. సరే, 2015 సంగతి పక్కకు పెడదాం. 2018లో మరి 85 సీట్లు ఇచ్చినప్పుడు మరి ఎందుకు మరి మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 20 మందిని అదే చెప్తున్నా, కేసీఆర్ వారు తీసుకున్నారు, తప్పు చేసిర్రు, వాళ్ళకు బుద్ధి లేదు, ఇది మంచిది కాదని ఓడిపోయారు. మీరెందుకు తీసుకుంటున్నారు అది చెప్పండి. అదే కేసీఆర్ అందుకనే ఓడించారు కదా, పబ్లిక్ ఉరికించి కొట్టండి, ఇట్లా తీసుకోవడం బద్మాసులు వైళ్ళని మాట్లాడినటువంటి వ్యక్తి ఈయనెందుకు తీసుకుంటున్నాడండి? సీతారాం నాయక్ గారు, ఒకటి ఇప్పుడు సిచ్యువేషన్ అలాంటిది. ఎందుకంటే ఏది పడితే అది చేస్తారా? పూర్తి వినండి, మీకు దయచేసి వినండి. 2/3 మెజార్టీ ఉంటే మొత్తం తీసుకోండి. రేపు మీరు ఎవరైనా ఇక్కడ ఉన్నా మేము ఇట్లా ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడారు? మీరు పెద్దలు కొంచెం మాకు అవకాశం ఇవ్వండి. మీరు ఒకటే బీజేపీ వారు 8 మంది,
అదేవిధంగా ఎంఐఎం వారు 8 మంది, టిఆర్ఎస్ వాళ్ళు 38 మంది. కొంత ఇన్సెక్యూరిటీ గా రెండోది వాళ్ళు ఇన్సెక్యూరిటీ వాళ్ళు మళ్ళీ క్రియేట్ చేస్తారేమనే ఒక ఆలోచన తెలంగాణ ప్రజల్లో ఉంది. అట్లా తెలంగాణ మాట్లాడొద్దు. కేసీఆర్ మాయ మాటలు చెప్పుట్లో గానీ, మోసం చేసేట్లో గానీ, లేదంటే ఎమ్మెల్యేలని కొనుగోలు చేసేట్లో తాను ఎక్స్పర్ట్ గతంలో చూసినాం. సో అలాంటి పరిస్థితులలో ప్రజలు కోరుకున్న ఒక స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మరి కొంత ఆలోచన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఎమ్మెల్యేలు స్వయంగా కేసీఆర్ గారి పాలనకు విసుకెత్తి మీరు దానిలో మీరు కూడా నిలువెత్తు సాక్ష్యమే కదా. సీతారాం నాయక్ గారు రవీంద్ర నాయక్ గారిని నమ్మించి మోసం చేసిండు, తర్వాత మిమ్మల్ని నమ్మించి మోసం చేసిండు. అలాంటి మోసగాడి చేతిలో మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రజలు భవిష్యత్తులో కూడా ఎలాంటి అవకాశం, గింత అవకాశం కూడా ఇవ్వకూడదు అనేది మరి మా నాయకుడి అభిమతం, లక్ష్యం. కాబట్టి ప్రజల సంక్షేమం కోసం, అదేవిధంగా ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం కోసం చేయాల్సి వచ్చింది తప్ప వారికి వేరే స్వార్థం లేదు. వేరే ఎమ్మెల్యేలని మేము కొనుగోలు కేసీఆర్ గారు చేసినట్టు చేయలేదు, అలా భయప్రాంతం గురి కూడా చేయలేదు. బొల్లమల్లయ్య గారు, ఎందుకు ఆ ప్రభుత్వాన్ని పడగొట్టాలని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకు పడగొట్టాలని చూశారు? ఎవ్వరు ఆ ప్రయత్నం అన్నారు కదా, ఊడుతుందో ప్రభుత్వం అన్నారు, అందుకోసం దానికి అనుభవించాల్సి వస్తుంది మీరు కాదా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకవేళ కూలిపోతే వాళ్ళ పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలతోని, అసమ్మతి రాగాలతోని కూలిపోతాం తప్ప మేము ఎవరో వాళ్ళ జోక్యం చేసుకోం, ఏలు కూడా పెట్టాం, గోరు కూడా పెట్టాం. మాకు అవసరం లేదు. కూలిపోతుంది అనే విషయాన్ని ఎవరు చెప్పారు? ఇవాళ మీ పక్కన ఉన్న శ్రీహరే చెప్పారు, కడియం శ్రీహరి. మేము కాదు చెప్పింది, మేము అది కోరుకోవట్లే. మీరు ఎంతకాలం 5 సంవత్సరాల కోసం వ్యవధి ఇచ్చిరో, ప్రజలు తీర్పు ఇచ్చిరో, ఆ తీర్పుకు అనుగుణంగా మీరు ఉండాలని మేము కోరుకుంటున్నాం. మేము ఎవరిని కూడా కనీసం ఇట్లా డిసైడ్ చేసే ఆలోచన లేదు, అవసరం అంతకంటే లేదు. ప్రజలు మీకు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, తప్పకుండా మీరు సీట్ల 5 సంవత్సరాలు ఉండాల్సిందే, ఒక్కరోజు కూడా తక్కువ కాకుండా. మేము ఎటువంటి ప్రయత్నం చెయ్యము, మాకు అవసరం లేదు. కడియం శ్రీగారు చేసిండు, ఎవరి ప్రమేయం లేకుండానే ఆ మాట మాట్లాడిండు, మళ్ళీ మీ పక్కనే వచ్చి చేరిండు. మాకు అవసరం అసలు లేదండి. ఎట్టి పరిస్థితుల్లో దొడ్డిదారిన ప్రభుత్వాన్ని గురించే సాహసం గాని, ఆలోచన గాని, ఆ నిర్ణయం గాని మేము చెయ్యం. మీరు 5 సంవత్సరాలు ఆ సీట్లో కూర్చోవాల్సిందే. ఇప్పుడు తెలంగాణ ప్రజలకి జరుగుతున్న నష్టం ఏందనేది మీ 5 సంవత్సరాల మీ పరిపాలనా విధానం వల్ల, విధానాల వల్ల, మీరు తీసుకుంటున్న విషయాల వల్ల ఇప్పుడు మల్లన్న గారు, ఇప్పుడు మన బొల్లం మల్లన్న గారు చెప్పే తన అభిప్రాయం వేరు, కేసీఆర్ గారి ఆలోచన విధానం వేరు. అదేవిధంగా కేంద్రంలో మోడీ గారు కూడా ఎన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని కూలగొట్టిందో నా గత ఎక్స్పీరియన్స్ ఉంది. దాన్ని భయం అంటారు. మా పార్టీ నిర్ణయం, మా పార్టీ అభిప్రాయం, ఆ పార్టీ ప్రతినిధిగా నేను మీకు ఎష్యూరెన్స్ తో మాట్లాడుతున్నా. మా పార్టీ నిర్ణయంగానే చెప్తున్నా. ఇంకోసారి తీసుకోమంటారు రామచంద్ర నాయక్ గారు, ఇంకోసారి తీసుకోమేగా అయిపోయింది, జరిగింది ఏదో జరిగింది అంటారు. జరగబోయేది ముందుంది రేవంత్ రెడ్డి గారు అమెరికా నుంచి వచ్చిన తర్వాత. అసలు ప్రజాస్వామ్య విలువల్ని కాపాడటానికి ఏ పార్టీలో గెలిచిన వాళ్ళు ఆ పార్టీలో మాత్రమే ఉండాలి, ఈ దొడ్డిదారి ప్రయత్నాలు వద్దు అని మీ నాయకుడే కదా రాజు. దాని మీద అవ్వదండి మల్లన్న. ఒకటే 2018లో మీరు ఎమ్మెల్యేలని ఏ విధంగా ఏ ధోరణిలో తీసుకున్నారనేది మీరే సాక్ష్యం, నిలువెత్తు సాక్ష్యం. ఆ రోజు మీరు సీతారాం నాయక్ గారే. ఆ రోజు ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. స్థిరమైన ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజానికం మీకు ఇచ్చినప్పుడు, 85 సీట్లు ఇచ్చినప్పుడు ప్రతిపక్షమే ఉండొద్దనే కుట్ర మీరు ఆ రోజు కేసీఆర్ చేసిన మతలబ్ ఏంటిది? ఆ రోజు గనక మీరు ప్రతిపక్షాన్ని గనక ఉండనివ్వండి అనే ఆలోచన చేసి ఉంటే మీ ఆలోచన విధానాలు, మీ రాజకీయ ఆలోచన విధానాలు, మీ నాయకుడి ఆలోచన విధానాలు తెలంగాణ ప్రజలకు తెలుసు. అందుకే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలను తెలంగాణ ప్రజలు గౌరవిస్తున్నారు. వాళ్ళు కాదు, స్పీకర్ గారు గౌరవిస్తున్నారు అందరూ. ఆ నష్టాన్ని మేము భరించినము, పునరావృతం కావద్దు అటువంటిది అని చెప్పేసి ఈ రోజు చెప్తున్నాం. నిజంగా మాకు శిక్షేసేది. గుడ్ మల్లమల్లయ్య గారు, గుడ్. మీరు వాస్తవంగా ఒప్పుకున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా. మిమ్మల్ని ప్రజలు శిక్షించడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం అని. ఎందుకంటే మీ పెద్ద నేతలు ఇంకా కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. మేము రాజ్యాంగబద్ధంగా చేసాం, తొక్కలో చేసాం, అది చేసామని చెప్తున్నారు. రాజ్యాంగబద్ధంగా ఇదే కారణం ఇది కారణం అని మీరు యాక్సెప్ట్ చేసినందుకు ధన్యవాదాలు.
ఈ బుద్ధి మీ పెద్దవాళ్ళకు కూడా ఉండాలి, మీ పార్టీ పెద్దవాళ్ళకు కూడా ఉంటే బాగుంటుంది. ఎస్ ప్రసాద్ గారు ఏదో చెప్పాలి. ఇందులో ఎవరి కాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అందరూ సూక్తి ముక్తాలు ఇలాగే చెప్తారు, ఏహం వార్తాహాయ అన్నట్టు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారంటే అందరిది గులివిందగిన సామెతే. అంచేది ఎవరికి ఏం అతీతం కాదు ఇక్కడ. ఇవాళ మా డాక్టర్ గారికి అయితే ఇవాళ ఇప్పటికి కూడా పదవి రానందుకు ఆ సామాజిక వర్గం నుంచి అందరూ బాధపడుతున్నాం. మా సీతారామయ్య గారు ప్రొఫెసర్ గారు కూడా బాధపడుతున్నారు. కానీ అవుట్కమ్ ఇవాళ రేపు పొద్దున్న రేవంత్ రెడ్డి గారు యుఎస్ పర్యటన తర్వాత సెంటిమెంట్ గా తెలుగుదేశం నుంచి యుఎస్ వెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ కొంచెం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మీరు అన్న ఈక్వేషన్స్ లో 38 ఎందుకంటే బీజేపీ అవకాశవాద రాజకీయాలకి పెట్టింది పేరు. అందులో డబుల్ ఇంజిన్ సర్కారు ఏ ఒక్కరితో అవకాశం వచ్చినా ఆ చిండేలాటోడిని వదలని పరిస్థితి చూస్తే 63 మంది ఉన్నారు వాళ్ళ దగ్గర. ఈ దానానాగేదరికి మళ్ళీ పిలిచిన వాళ్ళందరికీ జంబో క్యాబినెట్ అన్నట్టు కేసీఆర్ ఎవరెక్కడ ఉంటారో సార్ ఆలోచించుకోండి. అంచేది ఇవన్నీ గమనిస్తున్న పరిణామాల్లో ఇటో రాయి వేసి ఎవడు రాజకీయాలు అటు చేద్దాం అన్నప్పుడు రాజకీయ చిత్రత ఉన్నాడు ఎవడు నేపథ్యాలు తెగించి రావడానికి చాలా మంది ఉన్నారు. గతంలో సీఎల్పీలో విలీనం చేసిన కాంగ్రెస్ కి నిలకడ ఉంది అంటే నేనైతే నమ్మే పరిస్థితుల్లో లేను. ఆ రోజులు పోయాయి. ఒకప్పుడున్న చరిష్మా, ఆ లీడర్స్ కమిట్మెంట్ అవన్నీ ఇప్పుడు ఎక్కడా లేవు. ఏ రోజుకి ఆ రోజు ఏ ఎండకా గొడుగు పట్టుకుని తిరుగుతున్న రాజకీయ నాయకులు ఉన్న దగ్గర ఎక్కడో మా డాక్టర్ గారు లాంటి లేకపోతే సీతారామ నాయక్ గారు లాంటి మా మొల్లమల్ల యాదవ్ లాంటి కనబడుతూ ఉంటారు మాకు. వాళ్ళు రేరెస్ట్ గా కోహినూరు వైద్యాల కింద అభివర్ణించుకోవడం తప్ప పార్టీలకు సిద్ధాంతాలు ఉన్నాయంటే పార్టీలకు లేవు. నేను డెలిబరేట్ గా చెప్తున్నాను ఆ విషయం. అంటే రేపు రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఎలా సంతరించుకుంటాయో ఎలా మారుతాయో అన్న దగ్గర ఇండివిజువల్ కెపాసిటీస్ లో మన ఎవరి దగ్గర ఆ కెపాసిటీస్ లేవు. అది గమనించండి. ఓకే, శరత్ గారు క్లోజ్ చేద్దాం ఈ టాపిక్. నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్ గురించి డిస్కస్ చేయాలి. యా, అన్మ్యూట్ చేయండి.